వెల్కమ్ టు సినిమా మనిషి. ఈ మధ్య మన ఇండియాలో కొరియన్ మూవీస్ చాలామంది చూస్తున్నారు. కొరియన్ లవ్ స్టోరీస్ అండ్ యాక్షన్ మూవీస్ యూత్కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. కొరియన్ సినిమాలు చూడటానికి లాంగ్వేజ్ ఒక్కటే మీకు ప్రాబ్లం అనుకునే వాళ్ళ కోసం నేను ఈ లిస్టుతో వచ్చేసాను. ఈ సినిమాలు అన్ని తెలుగు డబ్బింగ్తో యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. అయితే యూట్యూబ్లో మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ చాలా ఉన్నాయి. కొరియన్ మూవీస్కి మన వాళ్ళు ఎలా అంత పిచ్చ ఫ్యాన్స్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ చూసేయండి. సో ఇప్పుడు మనం యూట్యూబ్లో ఉన్న మోస్ట్ అండర్ రేటెడ్ తెలుగు డబ్డ్ కొరియన్ మూవీస్ లిస్ట్ ఏంటో చూసేద్దాం. ఈ లిస్ట్ స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లిస్ట్లోకి వెళ్తే ద అవుట్లాస్. ఇది కొరియన్ యాక్షన్ మూవీ. ఇందులో కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ కీ రోల్ ప్లే చేశాడు. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో విలన్ ఇతనే అని టాక్ నడుస్తుంది. డాన్ లీ కొరియన్ యాక్షన్ స్టార్. ఆయన సినిమాలు అన్నీ చాలా బాగుంటాయి. ఇక సినిమా విషయానికి వస్తే ఇది ఒక సిరీస్. ద అవుట్లాస్, రౌండప్ 1, 2, 3 అని 4 మూవీస్ ఉన్నాయి. అన్నీ బాగుంటాయి. ఈ మూవీ స్టోరీ ఏంటంటే హీరో ఒక సిబిఐ ఆఫీసర్. తన కొలీగ్ ఆఫీసర్ని ఒక అన్నోన్ పర్సన్ అటాక్ చేస్తాడు. ఈ కేసుని మన హీరో ఎలా డీల్ చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ వేలో ఉంటుంది. ఈ మూవీ చూశాక డాన్ లీని ఎందుకు యాక్షన్ సూపర్ స్టార్ అంటారో మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ మూవీ హోస్ట్. ఈ మూవీ కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా డైరెక్టర్కి పారాసైట్ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే సముద్రం నుండి ఒక వింత జీవి వచ్చి ఒక చిన్న పాపని ఎత్తుకుపోతుంది. అయితే దీనికి ఆ ఫ్యామిలీ మొత్తం ఆ పాప తండ్రిని బ్లేమ్ చేస్తారు. పోలీసులు కూడా ఆ తండ్రిని తీసుకువెళ్ళి స్పెషల్గా ఇంట్రాగేషన్ చేస్తూ హాస్పిటల్లో టెస్టులు అవి ఇవి చేపిస్తూ ఉంటారు. ఆ వింత జీవి ప్రతిరోజు కొందరిని ఎత్తుకుపోయి తినేస్తూ ఉంటుంది. ఆ జీవికి తెలియకుండా ఈ చిన్న పాప సీక్రెట్గా ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. సో పోలీసులను ఎదిరించి ఆ ఫ్యామిలీ అంతా ఆ వింత జీవిని చంపేందుకు వెళ్తారు. చివరికి ఆ జీవిని చంపారా, పాప బ్రతికి ఉందా అనేదే ఈ మూవీ స్టోరీ. సో కంప్లీట్ యాక్షన్ అడ్వెంచర్గా ఉంటుంది. ఈ సినిమాలో ఫాదర్ డాటర్ మధ్య ఎమోషన్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఒక్కసారి ఒక లుక్ వేసేయండి. నెక్స్ట్ మూవీ టన్నెల్. ఈ మూవీ కూడా కొంచెం సర్వైవల్ థ్రిల్లర్ జానర్లోకి వస్తుంది. ఒక కార్లో వెళ్తున్న కొందరు ఒక టన్నెల్ దగ్గరికి వచ్చేసరికి ఆ టన్నెల్ కూలిపోతుంది. సో కూలిపోయిన ఆ టన్నెల్ నుండి ఆ కార్లో ఉన్న వ్యక్తులు ఎలా బయటపడ్డారు అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీ అంతా ఒకే చోట జరుగుతుంది. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తన కూతురు బర్త్డే పార్టీకి వెళ్తున్న జంగ్సో ఒక టన్నెల్ నుంచి వెళ్తూ ఉంటాడు. ఆ టన్నెల్ సడన్గా కొలాప్స్ అవుతుంది. దాని నుంచి ఎలా బయటపడ్డారు అనేది చాలా బాగుంటుంది. సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. 4th మూవీ మొజిన్ ట్రెజర్ వ్యాలీ. టైటిల్కి తగ్గట్టుగానే ఈ మూవీ యొక్క ట్రెజర్ హంట్కి రిలేటెడ్గా ఉంటుంది. కొందరు వ్యక్తులు మొజిన్ అనే ఏరియాలో ట్రెజర్ని హాంట్ చేయడానికి వెళ్తారు. ఆ ప్రాసెస్లో వీళ్ళని డ్రాగన్స్ అడ్డుకుంటాయి. ఆ వ్యక్తులందరూ కలిసి డ్రాగన్స్తో ఎలా పోరాడారు, చివరికి ట్రెజర్ని హాంట్ చేశారా లేదా అనేదే ఈ మూవీ ఫుల్ స్టోరీ. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే బేస్డ్గా వెళ్తుంది. డ్రాగన్స్తో జరిగే యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. ట్రెజర్ హంట్ సినిమాలు మీకు నచ్చితే ఈ సినిమా కూడా మీకు నచ్చే ఛాన్స్ ఉంది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉంటుంది కానీ చూడొచ్చు, డెఫినెట్గా నచ్చుతుంది. ఒక లుక్ వేసేయండి. 5th మూవీ 20. ఇది యూత్ఫుల్ కొరియన్ మూవీ. మన తెలుగు యూత్ అందరికీ పిచ్చగా నచ్చుతుంది. ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ జీవితాల్లో జరిగే ఇన్సిడెంట్స్ ఈ మూవీ స్టోరీ. ముగ్గురు ఫ్రెండ్స్ ఎటువంటి గోల్ లేకుండా ఎంజాయ్ చేస్తూ, అమ్మాయిలకు లైన్ వేస్తూ, రొమాన్స్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళ మధ్య వచ్చే ఫ్రెండ్షిప్, ఎమోషన్, సెంటిమెంట్స్ బాగుంటాయి. ఒకసారి ఈ మూవీ స్టార్ట్ చేస్తే ఎప్పుడైపోయిందో కూడా తెలియకుండా అయిపోతుంది. మన తెలుగులో వచ్చిన మ్యాడ్ సినిమా అంత కామెడీ లేకపోయినా కూడా మొత్తానికి చాలా బాగుంటుంది. ఈ కంఫర్ట్ మూవీ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసేయండి. టైం దొరికినప్పుడు చూసేయండి. నెక్స్ట్ మూవీ ఫ్యాబ్రికేటెడ్ సిటీ. ఇది టెక్నాలజీ రిలేటెడ్గా ఉంటుంది. కొరియన్ మూవీస్లో టెక్నాలజీ సూపర్గా ఉంటుంది కాబట్టి ఈ మూవీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇందులో హీరో ఒక వీడియో గేమర్. అనుకోకుండా ఒక మర్డర్ అండ్ రేప్ కేసులో ఇరికించబడతాడు. హీరో ఈ కేసు నుండి ఎలా బయటపడ్డాడు, తనని ఇరికించింది ఎవరు అని ఎలా తెలుసుకున్నాడు అనేదే ఈ మూవీ స్టోరీ. టెక్నాలజీని ఉపయోగించుకొని హీరో బయటపడే సీన్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ లిస్ట్లో లాస్ట్ మూవీకి వెళ్ళే ముందు మూవీ రికమెండేషన్ వీడియోస్కి మీరు ఇస్తున్న రెస్పాన్స్ చాలా బాగుంది. ఇలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా హ్యాపీ. నెక్స్ట్ ఎస్కేప్ ఫ్రమ్ మగధీషు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియన్ మూవీ. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్డ్గా చేసుకొని ఈ మూవీ తీశారు. సొమాలియా దేశ రాజధాని మగధీసులో వార్ జరుగుతూ ఉంటుంది.
ఆ వార్ని ఆపేందుకు 2 గవర్నమెంట్ అఫీషియల్స్ వెళ్తారు. వాళ్ళని కొందరు టెర్రరిస్ట్ కిడ్నాప్ చేస్తారు. సో ఆ టెర్రరిస్ట్ నుండి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేదే ఈ మూవీ స్టోరీ. ఇది కూడా యాక్షన్ బేస్డ్ మూవీ. టెర్రరిస్ట్ రిలేటెడ్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఒక్కసారి చూసేయండి. ఇదండి కొరియన్ మూవీస్ లిస్ట్. ఇవన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి, హాయిగా వెళ్ళి చూసేయండి. ఇక మేము మిస్ అయినవి మీకు తెలిసిన మూవీస్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. ఈ లిస్ట్లో మీరు చూసిన సినిమాలు ఏమైనా ఉంటే ఎలా ఉన్నాయో కూడా కింద కమెంట్ చేస్తే వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఛానల్కి 10K రీచ్ చేయడానికి మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.